బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు ఉప్మా రవ్వ, అది బొంబాయి రవ్వ, మనకు కావాల్సినంత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. ఏ గ్లాస్తో అయితే మేము రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార, 3 గ్లాసులు వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. పక్కన ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద వేడి చేసుకొని మనకు కావాల్సినంత నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్నర, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీంట్లో ముందుగా జీడిపప్పులు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చాక కిస్మిస్ కూడా దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఒక కప్పులోకి తీసేసుకోండి. బాగా చక్కగా కలర్ వచ్చాక తీసేసుకోండి ఒక కప్పులోకి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని ఈ రవ్వ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇది ఉప్మా రవ్వ అండి. ఎర్రగా మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టి మాడకుండా బ్రౌన్ కలర్ లాగా. ఇలాగా రెడ్ కలర్ లాగా మనం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ నేను వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ స్లోగా కొంచెం దాంట్లో వేసేస్తాను. కొంచెంగా ఉండ చుట్టకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ స్వీట్ అందరికీ తెలియంది ఏమి కాదు, అయినా సరే చాలా బాగుంటుంది. ఎంతమంది చేసినా ఈ స్వీట్ టేస్ట్ తగ్గదు కదా. ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండ తగలకుండా చక్కగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మాత్రం దీన్ని కూడా కరెక్ట్గా 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్, కప్పున్నర పంచదార. పర్ఫెక్ట్గా కొలతలతో, పక్కా కొలతలతో రవ్వ కేసరి అయిపోద్ది. చూడండి, చూసి నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు
మనం దీంట్లో ఒక కప్పుకి కప్పున్నర పంచదార అయితే కరెక్ట్గా కొలత సరిపోతుంది. వేసుకుందాం. నేను ముందుగానే కొలత చేసుకొని అన్నీ పెట్టుకున్నానండి పక్కన. మీరు కూడా అలాగే పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ వాడతాను. ఎక్కడ కూడా మనకి ఉండ చుట్టకుండా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలకి మనకి ఇట్లాగా పంచదార మొత్తం కరిగిపోయి పాకంలాగా మనకి పాకం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ టైంలో మనం కలర్ కానీ అన్నీ ఇలాచీ కానీ అన్నీ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తాం. యాలక్కాయల పొడి చిన్నగా కొంచెం కలర్ వేస్తాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని నేను వేసాను. కలర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దీనికి ఇప్పుడు ఒక 2 స్పూన్లు మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బాగా కలపాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ అనేది మనకి వస్తుంది. ఈ వీడియో గురించి మీకు నచ్చినట్టయితే మీ సలహాలు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. లైక్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ముందు అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదే టైంలో ఇప్పుడు మనం జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని కొంచెం పైన గార్నిష్ కోసం ఉంచుకుందాం. మళ్ళీ వేసుకుందాం. మనకి స్వీట్ అనేది ఇలాగనేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఓకే స్టార్ట్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి సిమ్లో పెట్టుకుంటే ఇంక ఇట్లా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, గిన్నెకి అసలు అంటుకోకుండా వస్తుంది చూడండి. ఇలాంటప్పుడు మనకి హల్వా అయిపోయినట్టు. మనం కప్పులోకి తీసుకొని దీన్ని ఇదిగోండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేను చిన్న కప్పులో తీసుకున్నాను. ఇంకా గిన్నెలో అయితే ఇంకా స్వీట్ ఉంది.
ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి. రవ కేసరి చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి. పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో రవ కేసరి ఇంట్లో చేసి చూపిద్దాం ఎలా ఉన్నా అయినట్టు మనం విన్నాం. టేస్ట్ చూసి మన సబ్స్క్రైబర్లకి చెప్పు. టేస్ట్ బాగుందండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. అన్నీ సరిపోయింది. మా ఆవిడకి సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వాలంటే